90 లక్షల ఓట్లు తొలగించడం చూశాము. అదేవిధంగా అస్సాంలో కూడా, తమిళనాడులో కూడా మరి తనకు అనుకూలమైన ఓట్లను పెట్టుకొని వ్యతిరేకమైన ఓట్లను తొలగించి ఎస్ఐఆర్ అనే పేరు మీద మరి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమానికి పూనుకున్న ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏమందాం మనం? అసలు ఎస్ఐఆర్కు ఎంత మటుకు చట్టబద్ధత ఉన్నదని ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ప్రజలకు వివరణ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. రివిజన్ అనేది సామాన్యమైన కార్యక్రమమే ఎలక్టరల్ రూల్స్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసుకోవచ్చు. అంతే తప్పిస్తే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కట్టుదిట్టంగా మరి దీన్ని పకడ్బందీగా అమలుపరిచి జనాలను భయపెట్టవలసిన అవసరం ఉందా అని ప్రజలు ఆలోచింపజేస్తున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలారా, మన ఇది భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం ప్రజాస్వామ్యం మనుగడ చెందాలంటే ప్రజలు చైతన్యవంతులై ఉండాలి. కాబట్టి దయచేసి ప్రజలు చైతన్యవంతులు కాండి. మనకు పార్టీలు ముఖ్యం కాదు, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. 140